ఏంటి ఏదో పార్సిల్ బుక్ చేస్తున్నట్టుకున్నావు? ఎప్పుడు ఏదో ఒక కొరియర్ బుక్ చేస్తూనే ఉంటావా? పార్సిలా? అది చీర బుక్ చేసుకున్నాను అత్తయ్య. తనకు చెప్పాను నేను, చీర ఇప్పుడు వద్దు అంటే తీసేసుకో పండగ ఉంది కదా అన్నారు. అందుకనే బుక్ చేసుకున్నా నేను. ఏంటి మళ్ళీ ఏదో తెప్పించావు? అసలు పిల్లలకు బయట వస్తువులు పెట్టొద్దంటే కొంచెం కూడా వినిపించుకోవా నువ్వు? పిల్లలకి ఇష్టమని చికెన్ న్యూడిల్స్ తెప్పించాను అత్తయ్య. వాళ్ళు చాలా రోజులు అయిపోయింది కదా బయట ఫుడ్ తిని, అందుకనే తెప్పించాను. హా, నా కొడుకు అక్కడెక్కడో కష్టపడ్డం, ఇది ఎక్కడ సుఖపడ్డాం తెలిసిందే కదా. ఏది ఫోన్లో ఎవరు? నా కొడుకేనా? ఇలా ఇవ్వు మాట్లాడతాను. హలో నాన్న, బాగున్నావా? తిన్నావా? ఇంకా నేను ఫోన్ మాట్లాడినట్టే ఊర్లో లేని ఎక్కడ లేని గొడవల లిస్ట్ అంతా ఈవిడ దగ్గరే ఉంటుంది. ఈ రోజుకి ఇంకా గుడ్ నైట్ చెప్పాడు మేము, మరి నాకు ఇంకా ఫోన్ రాదు. అది అత్తయ్య, సెలవులకి పిల్లల్ని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. తనకు చెప్పాను, తను వెళ్ళమని చెప్పారు, కానీ మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుదామని అడుగుతున్నాను. సెలవులకి వెళ్తావా? ఎందుకు ఇప్పుడు? ఇక్కడ ఏం లోటు అయింది నీకు? అన్నీ ఉన్నాయి కదా, అన్నీ తెచ్చిపెట్టేసే వెళ్ళాడు కదా డ్యూటీకి. ఇంట్లో ఉండడానికి నీకు ఒళ్ళు బరువు అయిపోతుంది, నీ పనులు చేసుకోవడానికి. ఎక్కడికేం వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, పిల్లల్ని చూసుకో.